ప్రత్యేకతకు స్వాగతం. నేడే ప్రపంచానికి వెలుగునిచ్చే విద్యుత్ బల్బు ప్రపంచానికి పరిచయం చేసిన రోజు. విద్యుత్ బల్బును మొట్టమొదటిసారిగా ఆవిష్కరించిన గొప్ప అమెరికన్ శాస్త్రజ్ఞుడు థామస్ ఆల్వా ఎడిషన్. ఈయన విద్యుత్ బల్బునే కాకుండా ఫోనోగ్రాఫ్, గ్రామ్ఫోన్ రికార్డ్, ఎలక్ట్రిక్ పెన్, థర్మో అయానిక్ మిషన్, మోషన్ పిక్చర్ కెమెరా లాంటి వాటిని అనేకం ఆవిష్కరించారు. వీటితో పాటు 10,000 ఎలక్ట్రానిక్ పరికరాల మీద పేటెంట్ హక్కును పొందారు. థామస్ ఆల్వా ఎడిషన్ 1847 సంవత్సరంలో ఫిబ్రవరి 11వ తారీఖున అమెరికాలోని ఉహేమో రాష్ట్రానికి చెందిన మిలన్ అనే గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించారు. వీరి తండ్రి శామ్యూల్ అగాడైన్ ఎడిషన్, తల్లి నాన్సీ మాథ్యూస్ ఎడిషన్. థామస్ ఆల్వా ఎడిసన్ తల్లిదండ్రులకు 7వ సంతానంగా మరియు చిట్టచివరి సంతానం. ఈయన మిషిగన్ పట్టణంలో పెరిగారు. థామస్ ఆల్వా ఎడిసన్ 4వ సంవత్సరం స్కూలుకు వెళ్ళినప్పుడు 3 నెలల తర్వాత వారి టీచర్ ఆల్వా ఎడిషన్ జేబులో ఒక ఉత్తరం పెట్టి ఇంటికి పంపింది. దీని సారాంశం ఏమిటంటే, మీ అబ్బాయికి కొంచెం చెవుడు ఉంది, అల్లరి ఎక్కువగా చేస్తున్నాడు, పాఠాల మీద శ్రద్ధ పెట్టట్లేదు అని ఉంది. ఆల్వా ఎడిషన్ తల్లి ఈ ఉత్తరాన్ని చదివి తీవ్రంగా బాధపడింది. ఆ స్కూల్ టీచర్ని కలిసి, మీరు ఈ కారణంతో మా పిల్లవాడికి చదువు చెప్పకపోవటం అనేది చాలా బాధ కలిగించింది నాకు అని. అప్పటి నుంచి కూడా అక్కడి నుంచి ఆల్వా ఎడిషన్ చదువు అమ్మ ఒడిలోనే జరిగింది. థామస్ ఆల్వా ఎడిషన్ 10 సంవత్సరాల వయసులో తన తల్లి ఇంటిలోనే ఒక ప్రయోగశాలను ఏర్పరిచింది. దానిలో ఈయన చిన్న చిన్న ప్రయోగాలు చేసుకుంటూ కొత్త కొత్త పరిశోధనలు చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండటం వలన ట్రైన్లో పేపర్ బాయ్గాను, స్వీట్లు అమ్మి డబ్బు సంపాదించే పనిలోనూ పడ్డాడు. ఒక రైల్వే అధికారి కూతురును ప్రాణాల నుంచి రక్షించినందుకు గాను ఎడిషన్ రైల్వేలో టెలిగ్రాఫిక్ భాషను నేర్పారు. అంతేకాకుండా ఒక టెలిగ్రాఫ్ను కూడా బహుమానంగా ఇచ్చి చెడిపోయిన ఒక రైల్వే భోగి ఆయనకు అప్పచెప్పారు. ఈయన ఆ సమయంలో టెలిగ్రాఫిక్ మిషన్ కొత్తగా ఒకటి తయారు చేసి దాని మీద పేటెంట్ హక్కును సంపాదించారు. ఈలోగా ప్రమాదవశాత్తు రైల్వే భోగి తనకు కేటాయించినది అగ్ని ప్రమాదానికి గురి కావటం వలన ఆ రైల్వే ఉద్యోగి ఆల్వా ఎడిషన్ను దూరంగా ఉంచటం జరిగింది. అదే సమయంలో కొంత డబ్బులు సంపాదించి ఆల్వా ఎడిషన్ 1861వ సంవత్సరంలో అమెరికాలో సివిల్ వార్ వచ్చినప్పుడు గ్రాండ్ ట్రంక్ హెరాల్డ్ అనే పత్రిక స్థాపించారు. ఇది కూడా ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి కావటం వలన ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యారు. ఆ సమయంలో ఆయన కనుగొన్న టెలిగ్రాఫిక్ మిషన్ అమ్మినప్పుడు $40,000 వచ్చాయి. ఆ సమయంలో అది చాలా ఎక్కువ మొత్తం. ఆయన ఊహించిన దానికంటే చాలా ఎక్కువ వచ్చింది. ఆ డబ్బులు ఉపయోగించి ఆయన కొత్తగా ప్రయోగశాలని ఏర్పరచుకొని ఎలక్ట్రిక్ బల్బును, థర్మో అయానిక్ మిషన్స్, ఎలక్ట్రిక్ పెన్, మోషన్ పిక్చర్ కెమెరాను, గ్రామ్ఫోన్ రికార్డర్ మొదలైన వాటిని కనుగొని, ఇవి కాకుండా 1000 రకాలైన ఎలక్ట్రానిక్ వస్తువులను కనుగొని పేటెంట్ హక్కును సంపాదించారు. ఈయన 1871 సంవత్సరంలో డిసెంబర్ 25న మ్యారీ స్టీల్వెల్ను వివాహం చేసుకున్నారు. వీరికి 3 సంతానం. వీరు 1931వ సంవత్సరం అక్టోబర్ 18వ తేదీన తుది శ్వాస విడిచారు. మేధావి అంటే 1% ప్రేరణ, 99% పరిశ్రమ అని నిలువెత్తు నిదర్శనం థామస్ ఆల్వా ఎడిషన్. థామస్ ఆల్వా ఎడిషన్ పెద్దగా చదువుకోకపోయినా కేవలం పరిశ్రమ చేయటం వలన గొప్ప శాస్త్రవేత్తగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. మన తల్లులు థామస్ ఆల్వా ఎడిషన్ తల్లిని ఆదర్శంగా తీసుకుని పిల్లలను శాస్త్ర పరిశోధనా రంగంలో ప్రోత్సహించాలి. అంతేకాకుండా అలా ప్రోత్సహించటం వలన పిల్లలను దేశాన్ని అభివృద్ధి మార్గంలో పయనింప చేయవచ్చు కదా. కాబట్టి శాస్త్ర పరిశోధనా రంగంలో ప్రోత్సహించి దేశాన్ని అభివృద్ధి మార్గంలో పయనింప చేయాలని చెప్పి కోరుకుందాం. వ్యాసం అందించిన వ్యాసకర్త కేలం ఆదినారాయణ గారు, గౌరవ అధ్యక్షులు, జన విజ్ఞాన వేదిక, పల్నాడు జిల్లా. వ్యాఖ్యాత శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారు, సంగీతోపాధ్యాయుని, జ్యోతి మోడల్ స్కూల్, హైదరాబాద్.